రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం సుమారు 10 సంవత్సరాల పాటు పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేసిన తనలాంటి కార్యకర్తలకు కాంగ్రెస్ లో స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, పార్టీ బలోపేతం కోసం చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా కేవలం డబ్బు సంచులే ప్రతిపాదికగా జరుగుతున్న పార్టీ టికెట్ల కేటాయింపులపై తాను తీవ్రమైన మనోవేదనకు లోనయ్యాయని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుమారు 10 సంవత్సరాల పాటు పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేసిన తనలాంటి కార్యకర్తలకు కాంగ్రెస్ లో స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, పార్టీ బలోపేతం కోసం చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా కేవలం డబ్బు సంచులే ప్రాతిపాదికగా జరుగుతున్న పార్టీ టికెట్ల కేటాయింపులపై తాను తీవ్రమైన మనోవేదనకు లోనయ్యానని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కార్యకర్తను పార్టీలో కలుపుకొని ఏఐసిసి కానీ పిసిసి కానీ ఏ పిలుపు ఇచ్చినా వారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాను ఒక తిరుగులేని శక్తిగా చేసి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎమ్మెల్యే అభ్యర్థిని హైకమాండ్ చెప్పి నన్ను బరిలోకి వెళ్ళమని చెప్పి గ్రామాన తిరిగి పార్టీని బలోపేతం చేసిన తర్వాత టికెట్ల కేటాయింపులో నాకు తీవ్ర అన్యాయం జరిగింది. దానికి కార్యకర్తలు కూడా ఎంతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చి వారి బాధను కూడా నాతో పంచుకోవడం జరిగింది. దానికి నేను మనస్తాపం చెంది ఇవాళ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు ఈ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకారాలు అందించారు. వాళ్ళు అందించిన సహాయ సహకారాలకు పేరున వారికి మళ్ళొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను రాజకీయాలలో ఉన్నా, రాజకీయాలలో లేకున్నా ఇవాళ నాకు ఏదైతే కార్యకర్తలు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ వెన్నట్టే ఉండి భవిష్యత్తులో కూడా వాళ్ళను తప్పకుండా నా అన్నదమ్ముల్లాగా చూసుకుంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. తాను టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాకపోయేసరికి ఆవేదనతో మనోవేదనకు లోనయ్యానని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ లో మైనంపల్లి చిచ్చు రగులుతూనే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మెదక్ జిల్లా అధ్యక్ష పదవికి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ముఖ్యంగా ఆయన మనోవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తల్ని ఆదుకున్న ఆ పార్టీని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చినా కానీ కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం డబ్బు సంచులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తుంది. ప్రజాబలం ఉన్న నేతకు, స్థానిక బలం ఉన్న నేతకు, ఆ పార్టీ కోసం త్యాగాలు చేసిన నేతకు, ఆ పార్టీని కాపాడిన నేతను పట్టించుకోవాలని అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంటే రేపు ప్రజాక్షేత్రంలో నవ్వుల పాలవ్వడం ఖాయం. ఇది ఖచ్చితంగా కేంద్ర పార్టీ నాయకత్వము, అటు ఖర్గే గారు కానీ, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. వాళ్ళు మౌనంగా ఉండడం అయితే నేను తీవ్రంగా మనోవేదనకు లోనయ్యాను. నాలాంటి కార్యకర్తలు అటు ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ మోడల్, కర్ణాటక మోడల్ అంటూ ఈరోజు దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్రంలో, తర్వాత కర్ణాటకలో వచ్చిన ఫలితాలు రాష్ట్రంలో రాబోతాయే అనే అనుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరపడుతున్న నేపథ్యంలో పార్టీ కోసము కష్టపడి ఇన్ని రోజులు త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కార్యకర్తలకు మాత్రము ఇందులో విలువ లేకుండా పోతుంది. కాబట్టి డబ్బుల హంచులకు ఏ రోజైతే మీరు అమ్ముడుకుపోతున్నారో, డబ్బుల హంచులకు మాత్రమే టికెట్ ఇస్తున్నారు, ఆ రోజు నుంచి కాంగ్రెస్ కార్యకర్త, స్వచ్ఛందంగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్త బాధపడుతుండు, ఇబ్బంది పడుతుండు. ఇటువంటి కష్టం ఎవరికి రావద్దనే ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నా. పార్టీలో
ప్రజాబలం ఉన్న నేతకు, స్థానిక బలం ఉన్న నేతకు, పార్టీ కోసం త్యాగాలు చేసిన నేతకు టికెట్లు ఇవ్వాలి తప్ప ఎవరో డబ్బులాంటి తీసుకుని వచ్చిన నేతకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజాక్షేత్రంలో బలహీనపడే అవకాశం ఉంది అని చెప్పి ఆయన మనోవేదన చెందుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరికొద్ది గంటల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఆయనతో పాటు కొంతమంది నేతలు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. కానీ ఎక్కువ మంది నేతలు వస్తారనుకున్న నేపథ్యంలో కొంతమంది నేతలతోనే వెళ్ళినట్టుగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి హరీష్ ఏదైతే జిల్లా మంత్రి ఉందో హరీష్ రావు దగ్గరికి వెళ్ళినట్టుగా కొంత ప్రాథమిక సమాచారం అయితే ఉంది. ఏది ఏమన్నప్పటికీ ఇది సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ శాఖనే చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ పేరును నిలబెడుతూ ఇప్పటిదాకా కంటారెడ్డి తిరుపతి రెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మెదక్ జిల్లాలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగా అయితే భావించవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.